దగ్గర రాండి ఇట్లా ఈరోజు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో తెలుగు యువత ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో మరి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలను కలుపుకొని తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం చేసి అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం చేసి మరి పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి మేమంతా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా ఏపీ రాష్ట్రానికి మరొక్కసారి బాబు ముఖ్యమంత్రి కావడం నిజంగా ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టమే అని చెప్పేసి మేమంతా భావిస్తున్నాము. అంతేకాదు ఈ గత 5 ఏళ్ళు మనం చూసాము రాక్షస పాలనని అంతమొందించే దిశగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో కూటమి నాయకులంతా కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈరోజు ప్రజల్ని తీసుకెళ్లి మరి మేధావులంతా కలిసి కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూటమికి గెలుపు ఇచ్చింది. మరొక్కసారి ఏపీ ప్రజలు అలాంటి ప్రజల ప్రభుత్వం మరొక్కసారి మనందరికీ విజయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈ రోజు నుంచి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్ల మరి ఏ విధంగా చెప్పిన యువతకి తొలి సంతకం రేపు చేయబోతున్నాడు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు రేపే దానికి శ్రీకారం చుడుతున్నాడు. పెద్ద ఎత్తున నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, మరి అదేవిధంగా పురంధేశ్వరి గారు, మన బీజేపీ అధ్యక్షులు వీళ్ళంతా కలిసి కూడా మన రాష్ట్రాన్ని మరి మరొకసారి పటంలో ఫస్ట్సారిగా రాష్ట్రం అంతా మన ఏపీ వైపు చూసేలాగా అభివృద్ధి దిశగా వెళుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై నారా లోకేష్.
లోకేష్ జై హింద్ కోసం